చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో ఆ సమయానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చుతారని చెప్పి మేము భావిస్తున్నాం. రెండు అంశాలు నాకు ఒకటి చట్టబద్ధత విషయంలో ఎందుకు అంత చర్చ జరుగుతోంది, ఎంత ఇంపార్టెంట్ అది ఇప్పుడు? రెండో ముఖ్యంగా ఋషి గారు మీరు అడిగిన దానికి చట్టబద్ధత అనేది ఈరోజు కేంద్రం రేపు బడ్జెట్ సమావేశాల్లో పెట్టబోతుంది. అది లేనందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. రెండోది 10 సంవత్సరాలు మన రాజధాని ఇక్కడ ఉన్నందువల్ల దాన్ని కోల్పోతున్నాం కాబట్టి ఇది శాశ్వత రాజధాని చెప్పుకోకుండా పనులు పూర్తి కాకుండా ఇక్కడున్న రేపు పొద్దున ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో ఆ రోజు దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సరే ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున కేంద్రం చట్టబద్ధత ఏర్పాటు చేస్తుందండి. నిస్సందేహంగా దాంట్లో అనుమానమే లేదు. రాజధాని ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక చిన్న నాకు తెలిసిన సమాధానం చెబుతున్నాను నేను. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఏ విధంగా అయితే రిటర్నబుల్ ప్లాట్లకి మార్కింగ్ చేస్తారో వాళ్లతో పాటు ఇలా జరిగింది చూడండి. కావాలంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అంటే ఆల్రెడీ 90% మార్కింగ్ జరిగిపోయింది కాబట్టి వీళ్ళకి కూడా రేపు పొద్దున వీళ్ళు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జరిగితే చాలా అద్భుతాలు జరగబోతున్నాయి సార్. నిస్సందేహంగా ఒకటి మాత్రం చెబుతున్నాను నేను, రేపు పొద్దున దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పౌరులు కావచ్చు, లేకపోతే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళం కావచ్చు, అరే అమరావతిలో నాకు 200 గజాల స్థలం లేదే, నాకు అక్కడ ఇల్లు లేకపోయింది, ఇంతటి గొప్ప నగరంలో నేను ఉండలేకపోతున్నాను, మనకు ఏది ఆర్థికంగా మనకు ఉండి కూడా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ప్రాంతం. ఇప్పుడు ఒక విషయం అండి, 29 గ్రామాల రైతులకే పరిమితం కాదు కదా ఇది. వాళ్ళ పిల్లల్ని వేరే ప్రాంతాలకు ఇచ్చి ఉంటారు, వేరే ప్రాంతం పిల్లల్ని చేసుకుని ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, దాయాదులు ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళు బాధపడ్డారే కదా. ఇందాక శిరీష్ అన్న మాటకి మీరన్న మాటకి ఒక సమాధానం ఏంటంటే, ఇదే అమరావతిని ఇదే పోలవరాన్ని రోజుకి కొన్ని 100 బస్సుల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం వచ్చి చూసి వెళ్ళారండి. కానీ వాళ్ళకి అనిపించలేదు ఆ రోజు. స్థానిక ఎమ్మెల్యేలు చేసినటువంటి పొరపాట్ల వల్ల, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందుల వల్ల, వాళ్ళు ఆ ప్రాంతంలో వ్యక్తులను చేసినటువంటి ఇబ్బందుల వల్ల ఈ ఎమ్మెల్యే మనకొద్దు, చంద్రబాబు నాయుడు గారు కావాలి. అందరూ ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అది దృష్టిలో పెట్టుకుని చిన్న లాజిక్ మిస్ అయ్యారు. కళ్ళ ముందు వాళ్ళకి కనపడింది అభివృద్ధి, విధ్వంసం ఈ రోజు కనపడింది. కాబట్టి ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికను కట్టారు, ఈయన వచ్చి కూల్చాడు. పోలవరాన్ని 72.5% పూర్తి చేశాడు ఆయన. ఈయన వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అదనంగా భారం మోపి 5 సంవత్సరాలు దూరం చేశాడు కదా. ఋషి గారు నేను చెప్తున్నాను, 5 సంవత్సరాలు పోలవరం ఆలస్యమైనందువల్ల నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు 1,00,000 కోట్ల రూపాయలు కోల్పోయారండి. ఎందుకో చెప్పనా? విద్యుత్ కనుక లేదు. బట్ ఎనీవే నాకు పాయింట్ కనిపించింది. సో రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ అయితే అది వీళ్ళతో పాటు 2027 మార్చ్ అంటే సుధాకర్ గారు ఫైనల్ గా 2027 మార్చ్ అంటే కొంత ఆలస్యం కాదు అంటే వాళ్ళకి వీళ్ళకి కలిపి పేపర్ పెట్టడం కాదు. ఇది నా